Hello and good evening. This is Ishwar. Welcome to my channel. Nifty 50 closing వచ్చేసరికి 24,286 దగ్గర క్లోజ్ అయింది. 162 పాయింట్స్ గెయిన్ అయింది ఈ రోజు మార్కెట్లో. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసరికి 53,089 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. 921 పాయింట్స్ గెయిన్ అయింది. ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 350 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నేను గ్యాప్ ఫిల్లింగ్ ట్రేడ్ ప్లాన్ చేశాను. నాకు లాస్ వచ్చింది. 52,700 నేను సెల్ చేశాను. 175కి సెల్ చేశాను. ఎగ్జిట్ 260కి ఎగ్జిట్ కొట్టాను. యాక్చువల్గా నా స్టాప్ లాస్ వచ్చేసరికి 220 అలా ఉండేది, ఎందుకంటే 40 రూపీస్ కన్నా ఎక్కువ పెట్టాను నేను. కానీ అది 260కి మూమెంట్ వెళ్ళిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ నేను ఒక 7K లాస్ తీసుకున్నాను. దాని తర్వాత నేను మళ్ళీ ఇంకో ట్రేడ్ వేసాను, అది 10 o'clockకి. ఇది ఎక్స్పైరీ స్ట్రాటజీ. దీంట్లో కూడా దీంట్లో లాస్ రాదు. దీంట్లో కూడా ఒక 8,000 లాస్ వచ్చింది. ఆప్షన్ బయింగ్ 3 o'clock వేసాను. ఇందులో కూడా ఒక 3,000 లాస్ వచ్చింది. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. స్ట్రాంగ్ హ్యామర్ క్యాండిల్ పడింది. ఎప్పుడైనా ఫస్ట్ 15 మినిట్స్ని బట్టి మనం మార్కెట్ డైరెక్షన్ ప్రిడిక్షన్ చేయకూడదు. సెకండ్ 15 మినిట్స్ని బట్టి ప్రిడిక్షన్ చేయాలి. సెకండ్ 15 మినిట్స్ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ పడింది. దీని హై ఎంట్రీ ఇస్తే ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ ఏమైనా మూమెంట్ దొరికిద్ది. ఇక మధ్యాహ్నం అంతా రేంజ్ బౌండ్లో ఉంది. ఇది వాలటాలిటీగా ఉండటం వల్లే నేను వేసిన ట్రేడ్ కూడా నాకు స్టాప్ లాస్ హిట్ అయినాయి. మేబీ నేను 11:30, 12కి అలాగ వేసినట్టయితే ట్రేడ్ బాగుండేది. కానీ నేను 10 o'clock వేసాను. అప్ సైడ్ మూమెంట్ వచ్చింది, డౌన్ సైడ్ మూమెంట్ వచ్చింది. దానివల్ల నా స్టాప్ లాస్ హిట్ అయినాయి. డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఒక డోజీ క్యాండిల్ పడింది. మామూలుగా అయితే ఇది హ్యామర్ కింద కండక్ట్ చేయొచ్చు, కానీ ఇంకొంచెం పైన క్లోజింగ్ ఇవ్వాలి. స్ట్రాంగ్ అయితే ఇంకొంచెం పైన క్లోజింగ్ ఇచ్చినట్టయితే స్ట్రాంగ్ కిందకి వచ్చేది. కానీ దీన్ని నేను డోజీ కింద కన్సిడర్ చేస్తున్నాను. డైలీ టైం ఫ్రేమ్లో డోజీ పడినప్పుడు మనం ఎలాగ ట్రేడ్ చేయాలంటే, మార్కెట్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ రేంజ్ బ్రేక్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. ఈ రేంజ్ అప్ సైడ్ బ్రేక్ అయితే బుల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం, డౌన్ సైడ్ బ్రేక్ అయితే బే సైడ్ ట్రేడ్ తీసుకుంటాము. ఎప్పుడైనా సరే గ్యాప్ అప్ ఓపెన్ అయినట్టయితే, కొంచెం గ్యాప్ అప్ అయినైతే మాత్రం ఇలా యూ ప్యాటర్న్లో ట్రేడ్ తీసుకుంటాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇలా యూ ప్యాటర్న్లో ట్రేడ్ తీసుకుంటాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రివర్స్ ట్రేడ్ ప్లాన్ చేయం, కానీ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాము. ఇది బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ వచ్చేసరికి 53,000, రెస్టాన్స్ వచ్చేసరికి 53,500. నిఫ్టీ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో పక్కా డోజీ పడింది. ఈరోజు ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఫుల్ వాలటాలిటీ మూవ్మెంట్ ఉంది. ఇలాంటి దాంట్లో ట్రేడ్ వేస్తే బై లక్ ప్రాఫిట్ అవ్వాలి, కానీ 90% స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ డోజీ ఉంది. ఆల్ టైమ్ హై దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. సో 15 మినిట్స్లో ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. దీని హై బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ మనం బుల్ సైడ్ తీసుకుంటాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ దీని లో బ్రేక్ చేసినా మనం సెల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయము. ఒక రివర్స్ యూ ప్యాటర్న్ కింద మనం సెల్ చేస్తాము. ఇది సపోర్ట్ వచ్చేసరికి రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,300, సపోర్ట్ వచ్చేసరికి 24,050, 24,250 సపోర్ట్. రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,300. థ్యాంక్ యూ అండి. జై హింద్.